సార్ ఇప్పుడు టైటిల్ చూసుకున్నట్టయితే నాయుడు గారు ఆహ్, అది పెట్టినప్పుడు అంటే ఎవరైనా బోలెడన్ని క్వెషన్స్ రైట్ చేస్తారు గదా! ఆ రైట్ చేసినప్పుడు మీరిచ్చిన సమాధానం ఏంటి? నాకు ఇక్కడ ఎలా ఇప్పుడు మేము ఈవెంట్లో జరిగినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారో అలాగే బయట కూడా నేను ఒక టైటిల్ ఊరికే నా మనసులో ఉంది కాబట్టి పెట్టేయటం అట్లా కాదు. ఒక దాదాపు ఒక 100 మెంబర్స్‌తో డిస్కస్ చేశాను. అంటే నేను ఈ టైటిల్ అనుకుంటున్నాను కరెక్టా కాదా? ఎందుకంటే మనం చేసే పని తప్పా ఒప్పా అని చెక్ చేసుకోవాలి కాబట్టి అలా అడిగాను. అడిగినప్పుడు వాళ్ళన్నది అందరూ కూడా వినటానికి సౌండింగ్ బాగుంది. నువ్వేమన్నా ఇలా 2 క్యాస్ట్‌ల పేరు పెడుతున్నావు. అదేమన్నా కాంట్రవర్సీ అవుద్దా? అనే క్వశ్చనే ప్రతి ఒక్కరు రైజ్ చేశారు. దానికి నేను అన్నది ఏంటి అనంటే నేనేమి తప్పు ఏమీ చెప్పలేదు కదా. నా హీరో పేరు అమర్దీప్ చౌదరి. సో ఐ టుక్ ద చౌదరి ఫ్రమ్ దట్ నేమ్ అండ్ సుప్రీత నాయుడు. నాయుడు అనేది తీసుకొని నేను పేరు పెట్టాను. సో నేను క్లియర్‌గా ఉన్నాను. ప్రేక్షకుడిని నేను ఆ 2 కులాలని నేను ఎక్కడా కూడా నేను తక్కువ చేయటమో లేకపోతే ఇంకోటి చేయటమో ఏమీ చేయలేదు. జస్ట్ నా హీరో, హీరోయిన్ పేర్లలో ఉన్న వాటినే తీసుకొని నేను సినిమా టైటిల్ చేసుకున్నాను తప్ప ఇంకేం లేదు కాబట్టి అందరూ ఓకే. ఇప్పుడు రేపు ఏమన్నా ఆహ్, వా వాటిలికి సంబంధించిన వాళ్ళు వద్దు ఈ పేరుని మార్చేయండి అంటే మారుస్తారా? ఇంకోటి పెట్టేటప్పుడు ఓకే. ఇది కూడా ఓ పబ్లిసిటీ అవుద్ది గదా! సినిమా చాలా వెళ్తది అనే ఆలోచనతో కూడా పెట్టారా? ఒక్కటండి మీరు అడిగిన 2 క్వెషన్స్. ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే మీరు పబ్లిసిటీ అవుతదని పెట్టారా అనంటే, పబ్లిసిటీ అవుతదని కాదు కానీ నా సినిమా పేరు బయట కనిపిస్తుందని మాత్రం పెట్టిన మాట వాస్తవం. ఎందుకంటే రేపు ఎక్స్, వై, జెడ్ ఏదో ఒక కర్ణ అనో, లేకపోతే ఇంకోటి సాలా అనో ఇట్లా ఏదో టైటిల్స్ ఇంతకుముందు మేము అనుకున్నాం. అలాంటి టైటిల్ పెడితే మీరు బయటికెళ్ళిన తర్వాత గుర్తుండట్లేదు పేరు. పేరే గుర్తులేనప్పుడు అప్పుడెప్పుడో ఆయన ఏదేదో సినిమా తీశాడు. ఆ అబ్బాయి ఏదో హీరోగా చేశాడు. ఆ సినిమా పేరేంటి అని అడుగుతారు. సో సినిమా పేరే మనం జనం దృష్టిలోకి తీసుకెళ్ళలేనప్పుడు సినిమాని తీసుకెళ్ళటం కష్టం కదా అనుకుని ఈ టైటిల్ పెట్టుకున్నాను. అదొక క్వశ్చన్కి ఆన్సర్. రెండోది వాళ్ళు ఎవరన్నా దీని మీద అభ్యంతరం పెడతారా అంటే నేను 100% అభ్యంతరం పెడతారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అనంటే నేను ఎవరిని అక్కడ తప్పు పట్టలేదు. గారు అని ఇద్దరిని సంబోధించాను, 2 క్యాస్ట్‌ని. అని అన్నాను. అన్నంత మాత్రాన దాంట్లో బూతు లేదు. దాంట్లో ఎవరిని విమర్శించలేదు. ఒక బూతు లేనప్పుడు, ఒక విమర్శ లేనప్పుడు దాన్ని తప్పు పట్టే అవకాశం అనేది లేదని నేను అనుకుంటున్నాను. అంతే. అలాగే రెడ్డి గారు డైరెక్షన్ ఎలా చేశారు? మా డైరెక్టర్ పేరు మాలేద్ద రెడ్డి గారు కాబట్టి అది సినిమా చూసి ప్రేక్షకుడు చెప్పాలి. ఎందుకంటే మేము ఇంకా పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళలేదు. ఇంకో 1 వీక్లో వెళ్తున్నాము. మేము టైటిల్ ఇప్పుడు రిలీజ్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు రిలీజ్ చేసి ఈ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మా సినిమాకి కొంత ఏమంటారు జనంలో టైటిల్ నానుతుంది. ఈ లోపల మన పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవుతుందని కొంచెం ఎర్లీగానే మేము టైటిల్ బయటికి రివీల్ చేయడం జరిగింది. డైరెక్టర్ ఎలా తీశాడు అనేది సినిమా చూసి ప్రేక్షకుడు చెప్పాలి. అంతేగాని ఒక మా హీరోనో హీరోయినో ప్రొడ్యూసర్గా ఎందుకంటే మేము రోజు చూస్తుంటాం కాబట్టి అంత బాగా జడ్జ్ చేయలేం. సో ఇంకా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అయితే కొంత జడ్జ్ చేయగలుగుతాం కానీ ఇప్పుడే అంటే కొంచెం చెప్పలేం. ప్రమోషన్స్ ఎట్లా అంటే ఇప్పుడేంటంటే ప్రతి సినిమా ప్రమోషన్‌లోనే ఉంది. ప్రతి వాళ్ళకి తెలియాలంటే ప్రమోషన్ ఏదో విధంగా చేస్తా ఉండాలి. ఆల్రెడీ నోన్ ఆర్టిస్ట్ ఇద్దరు తెలిసిన ఫేసెస్ ఫేస్ అంటే అందుకనే ఇప్పుడు మొదట మీరే అడిగారు ఈ టైటిల్ మీకు జనరల్గా మీరు బయట సినిమాలకి టైటిల్స్ దగ్గరికి వెళ్ళి ఇలా ఎంతమందిని అడుగుంటారు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు ఈ టైటిల్ పెడితే కాంట్రవర్సీ వస్తుంది ఇలాంటి ఒక 100లో 2 టైటిల్స్ కూడా అడుగుంటారో లేదో మీరు సో జస్టిఫికేషన్ జస్టిఫికేషన్ అడుగుతారు కానీ ఒక చిన్న అటెన్షన్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని ప్రమోషన్ ఇలాంటి టైటిల్తోనే మేము ఒక డిఫరెంట్ పందాలో వెళ్ళాలనే ఉద్దేశంతో మేము చేసాం. ఓకే. ఓకే. అలాగే దీంట్లో ఇప్పుడు సురేఖ గారు ఇంతవరకే చూపించాలి మా అమ్మాయిని, ఇలాగే ఉండాలి అని ఏమన్నా ఏమన్నా పెట్టడం జరిగిందా? లేకపోతే ఫ్రీగా మనకి సినిమా కావాలి అని అలా అసలు ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి సంబంధించి ఎటువంటి విషయంలోనూ ఆవిడ వేలు పెట్టలేదండి. ఆవిడ తన కూతురు మాకు ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే మా అమ్మాయి ఆర్టిస్ట్ అండి. సో తను మీ సినిమాకి ఎలాంటి న్యాయం చేయాలో అలా చేస్తుంది తను. మీరు చక్కగా చేయించుకోండి అన్నారు. ఏ రోజు తను ఇబ్బంది పెట్టలేదండి. నిజంగా వాళ్ళిద్దరూ మదర్ అండ్ డాటర్ దే ఆర్ వెరీ స్వీట్ అండి. చాలా మంచి వ్యక్తులు. అంటే ఇంకా చెప్పాలి అంటే ఇలా చెప్పచ్చో లేదో కానీ బయట కొంత నెగిటివిటీ మాట్లాడితే నేను విన్నాను. కానీ నేను ఆన్ స్క్రీన్ కానీ లేకపోతే వాళ్ళతో పరిచయం అయిన తర్వాత ఈ ట్రావెలింగ్ 1 ఇయర్ ట్రావెలింగ్‌లో నేను చూసింది ఏంటంటే సచ్ ఏ నైస్ పీపుల్ అండి. వెరీ గుడ్ ఎట్ హార్ట్. అట్ ద సేమ్ టైం ఒక ప్రొడక్షన్కి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా సినిమా చేసి పెట్టారండి. సో నేను అది ఒక ప్రొడ్యూసర్గా నేను ఒప్పుకోవాలి. నాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు వాళ్ళ ద్వారా. చాలా మంచిగా కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళు. ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఫుడ్ దగ్గర కానీ, క్యారవాన్ దగ్గర కానీ ఎక్కడా లేదు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు తెలుగు 70mm. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.